హన్మకొండ జిల్లాలోని హంటర్ రోడ్లో గల తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలను వరంగల్ పశ్చిమ నాయని రాజేందర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కొత్త డైట్ మెనూను ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకు పరేడ్ చేస్తూ స్వాగతం పలికారు విద్యార్థినులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని హాస్టల్స్లలో ఈరోజు కొత్త డైట్ను ప్రారంభించినట్లు తెలిపారు. అన్ని హాస్టళ్లలో విద్యార్థులందరికీ ఒకే రకమైన ఆహార మెనూను అమలు చేయడం హర్షణీయమని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ నీరజరెడ్డి. Common diet menu. MLA sir, please launch the SOP manual. ప్రారంభోత్సవం చేయడానికి వచ్చినటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈ కార్యక్రమంలో మెనూ ఛార్జెస్ పెరిగాయి అని చెప్పాం. గత 8 సంవత్సరాల కింద ఉన్నటువంటి మెనూ ఛార్జెస్తో సతమతం అవుతూ నడపలేని, అంటే స్కూళ్ళు నాణ్యమైనటువంటి భోజనం ఇవ్వలేని పరిస్థితులలో సార్ 40% మెనూ అంటే ఛార్జెస్ పెంచారు. అప్పుడు ఎలా ఉండేవి అంటే 5th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు 950 రూపీస్ ఉండేవి. ఛార్జెస్ అన్నీ పెరిగాయి. అంటే రోజువారీ అంటే ప్రొవిజన్స్ కానివ్వండి, వెజిటేబుల్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, ప్రతిదీ పెరిగిన సందర్భంలో కూడా ఆ 950 రూపీస్ చిన్నపిల్లలకి 5th to 7th అవి 1130 రూపీస్ అయ్యాయి. 8th to 10th అప్పుడు 11. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి నిజంగా కూడా మన ఎన్నడూ లేని విధంగా 40% పెంచడం డైట్ మీద అంటే అది చిన్న విషయం కాదు. అదేవిధంగా కాస్మెటిక్స్ మీద కూడా 200%, అంటే ఎన్నడూ జరగలే ఇంత పెద్ద ఎత్తున చేయటం. మరి ఈ మధ్యకాలంలో కొన్ని హాస్టల్స్లలో మనం వింటున్నాం, విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్స్లో పడటం, ఒకళ్ళిద్దరు చనిపోవటం, వీటన్నిటి కూడా మనం చూస్తున్నాం. అంటే అయితే అధికార యంత్రాంగ లోపమా లేదా కుట్ర కోణమా, ఇవి రెండే ఉంటాయి. దీంట్లో ఫస్ట్ నిర్లక్ష్యం ఉన్నదేమో అని చెప్పి దాని మీద ఎంక్వైరీ కమిటీలు కానివ్వండి అవి ఇవి వేయటం జరగటం మనందరం చూసినాం. కొన్ని కుట్ర కోణాలు కూడా దీని వెనుక ఉన్నాయి. ఎందుకంటే ఎవరు కూడా 40% 200% పెంచి పిల్లల జీవితాలతో చెలగాటాలు ఆడాలని ఏ ఒక్క ప్రభుత్వం కోరుకోదు. ఇది తల్లిదండ్రులు కూడా గమనించాలి. కుట్ర కోణంలో కూడా కొన్ని ఆలోచనలు చేస్తున్నారు. వారికి ఎట్లాగూ చేత కాదు. మైనార్టీస్ మీద ప్రత్యేక శ్రద్ధ మేము గతంలో 4% రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే. వారికి 12% అంటారు, అవసరమైతే హన్మకొండకు సముద్రం తీసుకొద్దామంటారు. కానీ ఏది చేత కాదు. వాళ్ళకు ఆచరణలో సాధ్యం కాని హామీలు ఇవ్వటం. ఎవరే బాబా ఫోన్ పడే, ఆచరణలో సాధ్యం కాని వాగ్దానాలు చేయటం, చేత కాకపోవటం, పైగా నిరసన తెలియపరచటం. నిరసన తెలియపరచాలి వద్దనట్లే, కానీ మంచి చేసిన కాడికి వచ్చి కూడా నిరసన అర్థం లేకుండా ఎంతసేపు శవాల మీద పేలాలేక తిన్నామనే ఆలోచన, అడ్డదారిలో అధికారంలో రావటం ఆలోచన,
10 ఏళ్ళు ఉన్నారు, ఏం చేసిండ్రు?